హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గులాబీ రంగులో ఉప్పు కనిపిస్తుంది. ఉప్పు అనగానే మనకు తెల్లటి ఉప్పు అనేది మాత్రమే మనకు తెలుసు. కానీ ఇటీవల బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అనే పేర్లు మనకు వినిపిస్తున్నాయి. గులాబీ రంగు ఉప్పు కళ్ళు రూపంలో లభిస్తుంది. దీని మీద హిమాలయ పింక్ సాల్ట్ లేదా సైండా నమక్ అన్న లేబుల్ కనిపిస్తుంది. అంతేనా? ఒకప్పుడు ఊళ్ళో ఉప్పు బండ్లు వచ్చినట్లే ఈ మధ్య ట్రక్కుల్లో తెచ్చి నగరాల్లో, పట్టణాల్లో అమ్ముతున్నారు. దాంతో ధర ఎక్కువైనా చాలామంది ఇష్టంగానో కష్టంగానో దీన్ని కొంటున్నారు. అదేమని అడిగితే ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు. పోషక నిపుణులు సైతం అందులో నిజం లేకపోలేదని అంటున్నారు. ఉప్పు లేని పప్పే కాదు, ఏ వంటైనా చప్పగానే ఉంటుంది. ఎన్ని దినుసులు ఉన్నా కూరలో ఉప్పు లేకపోతే సహించదు. అలాగని ఉప్పు రుచి కోసమేనా అంటే కాదనే చెప్పాలి. శరీరం నిర్వహించే రోజువారీ విధులకు ఉప్పు అవసరమే. అందులోని సోడియం ఎలక్ట్రోలైట్ పనిచేస్తుంది. నరాల ప్రేరణకి, కండరాల సంకోచానికి, కణాల్లో నీరు ఖనిజాల సమతుల్యతకే శరీరానికి ప్రతిరోజు 500 మిల్లీగ్రాముల సోడియం కావాలి. అందుకే ఆరోగ్యవంతులు రోజుకు 2300 మిల్లీగ్రాముల సోడియం క్లోరైడ్ను తీసుకోవచ్చని, ఇది 1 టీ స్పూన్ ఉప్పుతో సమానమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. ఇంతకు మించి తింటే ఉప్పు ముప్పుగా తప్పదు అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. బీపీ ఉన్న వాళ్ళైతే 1500 మిల్లీగ్రాముల కన్నా తక్కువ తింటేనే మంచిదట. అయితే సముద్రపు నీటిని సూర్యరశ్మికి ఎండబెట్టి తయారు చేసే సముద్రపు ఉప్పులోనూ సోడియంతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కొద్ది పాలలో ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం వాడుకలో ఉన్న తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిదే. అయితే అందులోని మలినాలను శుద్ధి చేసే ప్రక్రియలో సోడియం మినహా మిగిలిన ఖనిజాల శాతం తగ్గిపోతోంది. అదే ప్రకృతే స్వయంగా ఏర్పరిచిన హిమాలయన్ పింక్ సాల్ట్ లో సోడియం క్లోరైడ్ తో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సిలికాన్, బేరియం వంటి మూలకాలు కొద్ది పాలలో ఉంటాయి. అందుకే దీన్ని సహజ ఉప్పు అని, సముద్రపు ఉప్పు కన్నా మంచిదని చెప్తున్నారు. పైగా ఇందులోని అయోడిన్ కూడా స్వల్పంగా ఉంటుంది. అయితే థైరాయిడ్ సమస్యల నివారణకు అది చాలదన్న కారణంతో కొన్ని కంపెనీలు టేబుల్ సాల్ట్లో మాదిరిగానే పింక్ సాల్ట్లో అయోడిన్ను చేరుస్తున్నారు. నిజానికి సముద్రపు ఉప్పు కూడా అందులోని ఖనిజాలు, మలినాలను బట్టి తెలుపు, బూడిద, లేత గులాబీ రంగుల్లోనే ఉంటుంది. శుద్ధి చేయడంతో తెల్లగా మారిపోతుంది. కానీ హిమాలయన్ సాల్ట్ లేత గులాబీ రంగులో ఉంటుంది. అయితే ఈ ఉప్పురాళ్ళు కూడా తెలుపు, నారింజ, బూడిద, ఎరుపు ఇలా భిన్న రంగుల్ని కలిగి ఉంటాయి. అవన్నీ కలిపి కొట్టినప్పుడు అది లేత గులాబీ నుంచి లేత నారింజ వర్ణాలను సంతరించుకుంటుంది. సముద్రపు ఉప్పుతో పోలిస్తే ఇది కాస్త తీయని రుచితో ఉంటుంది. పైగా ఈ ఉప్పురాళ్లతో గ్లాసులు, గిన్నెలు కూడా చేస్తున్నారు. చికెన్, చేపలు వంటి వాటిని వీటి మీద కాలిస్తే రుచిగా ఉంటాయన్న కారణంతో కొన్ని చోట్ల ఈ ఉప్పురాళ్లను వంట పాత్రలుగా లేదా గ్రిల్గా కూడా వాడుతున్నారు. మరి ఉప్పు ఎలా తయారైంది అని చూస్తే సుమారు 50 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే మానవజాతి ఆవిర్భవించక ముందు లోతట్టు సముద్రంలోని నీరంతా ఆవిరైపోయింది. అందులో ఖనిజాలు మాత్రమే ఉండిపోయాయి. కాలక్రమంలో భూమిలోని పొరలన్నీ అటూ ఇటూ కదలడంతో సాగర గర్భం కాస్త భూభాగంలోకి చొచ్చుకు వచ్చి నేలమాళిగల్లోకి చేరి మూసుకుపోయింది. దాని మీద పేరుకున్న రాళ్ళు మంచుతో నిండిపోయి పర్వతాలతో కాలుష్యం బారిన పడకుండా లోపల మరిన్ని ఖనిజాలను కలుపుకొని సురక్షితమైన గనిలా రూపుదిద్దుకుంది. పురాతనమైన ఆ ఉప్పు గని పేరే కేవ్రా. ప్రస్తుత పాకిస్తాన్లోని హిమాలయాలకు దక్షిణంగా ఉన్న ఫోటోహార్ పీఠభూమికి దిగువన ఉన్న ఉప్పు పర్వత శ్రేణిలో ఉంది. దీన్నే మాయో సాల్ట్మేన్ అని అంటారు. అక్కడ కాలాబాగ్, వార్చా అని మరికొన్ని గనులు ఉన్నాయి. సముద్రపు ఉప్పు తెలియకముందే ఏర్పడిన సహజ ఉప్పు అన్నమాట. 6000 ఏళ్ల కాలంలోనే మనిషి నీటి నుంచి ఉప్పు తయారీని నేర్చుకుని ఆహార పదార్థాలను నిల్వ చేసుకునేవాడు. భారతావని మీద దండెత్తిన అలెగ్జాండర్ బేవరా ప్రాంతంలో తన సైనికులతో విశ్రాంతి తీసుకున్నాడట. ఆ సమయంలో దాహంతో అలసిన గుర్రాలు అక్కడి కొండల్ని నాకడాన్ని సైనికులు గుర్తించారట. వెంటనే దాన్ని తవ్వి చూడగా
ఉప్పు నిక్షేపాలు ఉన్నాయని విషయం బయటపడిందట. తర్వాత స్థానిక జుంజువా వంశీయులు ఈ ఉప్పును తవ్వేవారు. కానీ అఖండ భారతావని కాలంలోనే అక్కడ ఉప్పు తవ్వకం అనేది ఒక వ్యాపారంగా మారింది. అక్కడి నుంచి దాన్ని తవ్వుతూనే ఉన్నారు. 1870లలో బ్రిటిషర్లు ఇక్కడ సొరంగాన్ని నిర్మించడంతో ఇది మరింత వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్యానంతరం 1974లో పాకిస్తాన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గనిని స్వాధీనం చేసుకుని ఏడాదికి 3.5 లక్షల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తోంది. అయితే ఆ దిగుబడిని మరింత పెంచడంతో పాటు అక్కడే శుద్ధి చేసి భారీ ఎత్తున దిగుమతి చేసుకునేందుకు తాజాగా అమెరికన్ కంపెనీ పాకిస్తాన్లో $20 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఈ పింక్ సాల్ట్ వైపు చూస్తున్నాయి. అందం, ఆరోగ్యం. సముద్రపు ఉప్పులో 97 నుంచి 99% సోడియం క్లోరైడ్ ఉంటే పింక్ సాల్ట్ 95% ఉండటంతో పాటు అదనంగా 84 రకాల ఖనిజాలు, స్ట్రాన్షియం, మాలిబ్డినం వంటి అరుదైన మూలకాలు ఉంటాయట. ఇందులోని ఐరన్ వల్ల దీనికి ఆ రంగు వస్తుంది. అందుకే ఇది బీపీ నియంత్రణకి, రక్త ప్రసరణకి, జీర్ణశక్తి మెరుగయ్యేందుకు, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. పింక్ సాల్ట్ లోని ఖనిజాలు శరీర కణాల్లో అధికంగా ఉన్న నీటిని తొలగిస్తాయి. దాంతో శరీరంలోకి నీరు చేరడం, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల లోపం, కండరాల బలహీనత వంటి కారణాల వల్ల కొందరికి తరచూ కండరాలు పట్టేస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ఉప్పులోని ఎలక్ట్రోలైట్ల వల్ల ఆ సమస్య తగ్గుతుందని, ముఖ్యంగా ఇందులోని మెగ్నీషియం కండరాల సంకోచాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తరచూ డీహైడ్రేషన్తో బాధపడే వాళ్ళు షరబత్ లాంటి పానీయాల్లో చిటికెడు పింక్ సాల్ట్ వేసుకొని తాగితే ఫలితం ఉంటుందట. పింక్ సాల్ట్ శరీరంలో సెరటోనియన్ శాతాన్ని పెంచడం ద్వారా డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గిస్తుందని అంటున్నారు. ఇందులోని ఖనిజాల కారణంగా రక్త ప్రసరణ మెరుగవుతుందని, తద్వారా అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయని, హృద్రోగాలను తగ్గిస్తుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుందని కూడా చెబుతున్నారు. ఈ ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే అందులోని మెగ్నీషియంను శరీరం గ్రహించడంతో ఎముకలు, బంధన కణజాలాలు ఆరోగ్యవంతమై కండర నొప్పులు తగ్గుతాయట. చర్మం మీద ఉన్న మట్టిని, టాక్సిన్లని గ్రహించి మృదువుగా ఉంచుతుందన్న కారణంతో చర్మ సంరక్షణలో స్క్రబ్, ఫేస్ మాస్క్ లాగా ఈ ఉప్పును వాడుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరి నూనెతో పింక్ సాల్ట్ ను కలిపి రుద్దితే చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది. ఎగ్జిమా వంటి చర్మ వ్యాధుల్ని తగ్గించడంతో పాటు సహజ డియోడరెంట్ గాను కూడా పనిచేస్తుంది.